ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రైతు భరోసా పైన ఎకరానికి 15,000 రూపాయలు. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం. వీరికి మాత్రమే ఈ తేదీన జమ అంటూ వార్తలు అయితే అప్డేట్ ఇచ్చారనమాట. ఆ వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా, అప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నట్లయితే దయచేసి ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్వేస్ యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి. సమాచారం మరింత మందికి రీచ్ చేసిన వారు అవుతాం మీరు లైక్ చేసినట్లయితే. వానాకాలం సీజన్ నుంచే పంట సాగు చేస్తున్న రైతులకు రైతు భరోసా అమలు చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే తెలియజేశారనమాట. ఇక జూలైలో ఎకరానికి 7,500 రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అయితే అందిస్తున్నారు. రైతుల నుంచి అఫిడవిట్ తీసుకుంటేనే కౌలుదారులకు రైతు భరోసా సాయం అందుతుందని పేర్కొన్నారు. ఇక ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ ఖచ్చితంగా చేస్తామని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీ కట్టుబడి ఉన్నామని అన్నారు. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి మాటలకు అనుగుణంగా తుమ్మల నాగేశ్వరరావు కీలక అప్డేట్ అయితే అందించారనమాట. మనకు రైతు భరోసా ఎకరానికి 15,000, ఫస్ట్ విడత 7,500, సెకండ్ విడత 7,500 ఎప్పుడు వేస్తారు? బీఆర్ఎస్ ప్రభుత్వం చెబుతుంది జూన్ మాసంలో పంట పెట్టుబడి ఏదైతే కావాలో దున్నకాలు అప్పుడు వేయాలంటున్నారు. కానీ ఆ జూన్ తర్వాత వచ్చే జూలై నెలలో ఈ సాయాన్ని అయితే అందజేస్తామని కండిషన్ కూడా ఇచ్చారు. అది ఏంటంటే కౌలుదారులు ఉంటారు కదా, వారికి కూడా డబ్బులు కూడా విడుదల చేయాలంటే రైతుల నుంచి అఫిడవిట్ అయితే ఖచ్చితంగా తీసుకుంటేనే మీకు డబ్బులు వేస్తామనే విధంగా. దాంతోపాటు ఆగస్టు 15 ఇప్పటికే కొన్ని మార్గదర్శకాలు అయితే నడుస్తుంది అనమాట. ఆ డిసెంబర్ 9 నుంచి ఎప్పుడు మనకు 2023 ఆలోపు తీసుకున్న వారికి రుణాలు మాఫీ చేస్తామని మరో కీలకంగా బ్యాంకుల నుంచి సూచనలు కావచ్చు, కొన్ని మార్గదర్శకాలు కూడా విడుదలైతే చేయడం జరిగింది. మొత్తానికి రైతు భరోసా ఏదైతే ఉందో రైతు బంధును భరోసా మార్చబోతున్నప్పుడు ఎప్పుడు డబ్బులు వేస్తామని కూడా కీలక అప్డేట్ అయితే ఇచ్చారనమాట. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు.